లేడీస్ యొక్క పొట్ట మెత్తగా ఉండదు, గట్టిగా బెంచ్ లాగా స్టిఫ్ గా ఉంటుంది. ఓకే, సో ఇలా ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్స్ మొదట్లోనే కరెక్షన్ అంటే కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. పీరియడ్స్ 3 days అవ్వాలి. 3 days కంటే మోర్ అవుతుంది అంటే మీరు ఫోకస్ చేయాలి. 4th డే కామన్ అయితే 3 days నార్మల్ బ్లీడింగ్ ఉంటుంది. 4th డే 5th డేకి అయిపోతుంది. కానీ మీకు 5 days కంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుందంటే మీరు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. పీరియడ్స్ మీకు రెగ్యులర్ రావట్లేదంటే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ మీకు యూరినేషన్ మోర్ దెన్ 10 to 15 times వెళ్తున్నారు అంటే మీరు చెక్ చేసుకోవాలి. ఒక్కసారి వెళ్ళి మీరు అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. రోజు మొత్తంలో యూరినేషన్ 10 times ఎక్కువ, అంతకంటే కొంచెం 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 ఇట్లా కొంచెం కొంచెం యూరినేషన్ ఎక్కువ సార్లు వెళ్తున్నారంటే మీరు గర్భసంచి ఎలా ఉందో చెక్ చేయించుకోవాలి. చాలా మంది ఎక్కువ యూరినేషన్ పోయిరు, కొంచెం 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 వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి పొట్ట మీద. వాళ్ళకి గర్భసంచికి ఏమైనా కాయలు ఉన్నాయా, ఎందుకలా వాళ్ళు యూరిన్ ఫ్రీగా పోయలేకపోతున్నారు, కిడ్నీలో స్టోన్స్ వల్ల పోయలేకపోతున్నారా, గర్భసంచికి ఏమైనా కాయలు రావటం వల్ల పోయలేకపోతున్నారా. అలాగే మీకు కాన్స్టిపేషన్, ఫ్రీ మోషన్ అవ్వట్లా, మీరు ఏం తిన్నా, రసం పెట్టుకుని తిన్నా లేకపోతే ఇంకేమన్నా లైక్ మన సప్లిమెంట్స్ యూజ్ చేసినా మీకు ఫ్రీ మోషన్ అవ్వట్లేదంటే మీరు వెళ్ళి స్కాన్ చేయించుకోవాలి. ఎందుకు ఫ్రీ మోషన్ అవ్వట్లేదు? ఎందుకంటే గర్భసంచిలో కాయలు ఉన్న వాళ్ళకి మీరు జెట్ డ్రింక్ వాడినా ఏం చేసినా మీకు ఫ్రీ మోషన్ అవ్వదు. సో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఎందుకు మీకు ఫ్రీ మోషన్ అవ్వట్లేదు. ఒక్క స్కాన్ మీకు అన్ని చెప్పేస్తుంది. ఓకేనా? సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇలా చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ చెక్ చేసుకోండి, అనాలైసిస్ కి రండి, డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. ఒక్క డాక్టర్ విజిట్ మీరేం నష్టపోదు. ఏముందో తెలుసుకోండి, తర్వాత మీ కోచ్ దగ్గర కూర్చోండి. ఇలా ఉందంట సార్, నాకు ఇలా ఉందంటే ఏం చేయాలి, ఇలా ఉంది మేడం, ఇలా ఉంది మేడం, నేను ఏం సప్లిమెంట్స్ ఏం ప్రోగ్రామ్ తీసుకోవాలి, మీ కోచ్ ముందు కూర్చోండి. ద సెకండ్, ఇలా ప్రాబ్లం ఉన్న లేడీస్ కి అది ఎక్కువ కాకుండా ముదిరిపోకుండా మనం వచ్చిన కాయల్ని వెనక్కి అవ్వటం అవ్వదు, ఫైబ్రాయిడ్స్ ని క్లియర్ చేయటం అవ్వదు, కానీ పెరగకుండా ఆపొచ్చు. అర్థమవుతుందా? ఆవగింజంత ఉన్న దాన్ని అలాగే ఉంచేయచ్చు. సైజు పెరిగినంత వరకు మీకు ఏమవు. ఎప్పుడైతే మీకు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవటం ఆగిపోద్దో ఆటోమేటిక్ గా ఫైబ్రాయిడ్స్ ఆగిపోద్ది. అంటే మీకు మెనోపాజ్ వచ్చే టైం వరకు మీకు ఏ ఇబ్బంది ఉండదు, అవి అలాగే ఉంచుకోవచ్చు. ఇబ్బంది పెడితేనే సర్జరీ చేయించుకోవాలి, ఇబ్బంది పెడితేనే గర్భసంచి తీపిచ్చాలి. ఇంత కాయ రాగానే ఇంత కంది గింజకి, ఆవగింజ అంతకి, ఇంత నిమ్మకాయ సైజుకి వెంటనే సర్జరీస్ అవసరం లేదు. ఓకేనా? దాన్ని అలా సైజు పెరగకుండా కంట్రోల్ చేసుకోవాలి అంటే విటమిన్ డి ఇవ్వాలి, విటమిన్ సి ఇవ్వాలి, విటమిన్ ఈ ఇవ్వాలి, అలాగే ఎవ్రీడే కాల్షియం ఇవ్వాలి, అలాగే మెగ్నీషియం పొటాషియం ఇవ్వాలి, ఫైబర్ ఇవ్వాలి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవ్వాలి. ఇవి మీరు రెగ్యులర్ బేసిస్ లో ఇస్తే గనక మీకు వచ్చిన ఫైబ్రాయిడ్ సైజు పెరగదు.